నమస్కారం అండి. ముందుగా మన నాయకుడు ఆంధ్రప్రదేశ్ కి దశ దిశ చూపిస్తున్నటువంటి విజనరీ లీడర్. నాయకులు చాలా మంది ఉంటారు, కానీ దూరదృష్టి ఉన్నటువంటి నాయకుడు కేవలం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఆలోచనలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నటువంటి ప్లానింగ్ తో భవిష్యత్తును నిర్మించేవారు. అభివృద్ధిని మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించే నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చిన్నప్పుడు చదువు కోసం 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఈ రోజున దేశం ప్రపంచం ఆయన వైపు చూసేటువంటి గొప్ప నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి 99 టీవీ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకి ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు కలగజేయాలని కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్ మంచిగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఇక ఈ ట్వీట్స్ కి సంబంధించండి మంచి పరిణామమే. ఇప్పుడు అందరికీ విషయం చెప్పడం మంచి పరిణామమే. హెల్దీ అట్మాస్ఫియర్ ఉండాలనే కదా మనం అందరం కూడా చెప్పేది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినా ఏ రాజకీయ పార్టీ అయినా మేము అధికారం ఉన్నప్పుడు మిమ్మల్ని నరుకుతాము, చంపుతాము, గతంలో ఉన్నప్పుడు మీరు చేసిందే మళ్ళీ చేస్తామని చెప్తా ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు, అది ఎవరికి శ్రేయస్కరం కాదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూడా అది మంచిది కాదు. అధికారంలో ఉన్నప్పుడు మేము నరికాము, మేము ఒక 50% మేము చూపించాము, నెక్స్ట్ వస్తే 2.0లో 100% చేస్తామని చెప్తా ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. శుభాకాంక్షలు చెప్పడం మంచి పరిణామంగా మనం భావిద్దాం. దాంట్లో తప్పేం లేదు. అందరికి కూడా పవన్ కళ్యాణ్ గారికైనా లేదు, లోకేష్ గారు విజయమ్మ గారికి పెట్టిన ట్వీట్ కూడా మీరు చూస్తే విజయలక్ష్మి గారు అని పెట్టలేదు, విజయ అమ్మగారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పినటువంటి లోకేష్ గారి విషయాన్ని కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇంట్లో ఉండేటువంటి సొంత పుత్రుడే పట్టించుకోని పరిస్థితిలో అనేకమైనటువంటి అంశాల్లో, కోర్టు విషయాల్లో కానీ, లేదు సిస్టర్ విషయంలో కానీ, అనేక రకాలుగా రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారికి తన బిడ్డని అండగా నిలబడి అనేకమైనటువంటి అంశాల్లో అసెంబ్లీలో చాలా మంది ఇబ్బంది పెట్టారు. అనేకమైనటువంటి మాట్లాడారు. బొత్స గారు కానీ, ధర్మాన ప్రసాద్ గారు కానీ, కురసాల కన్నబాబు గారు కానీ, అనేక మంది ఈ రోజున వైసీపీలో 5 సంవత్సరాలు అధికారంలో వెలుగు పొందినటువంటి అత్యంత కీలకమైన పదవులు పొందిన నాయకులందరూ కూడా విజయమ్మ గారిని అత్యంత దారుణంగా విమర్శించారు. కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటువంటి క్రమంలో, వారిని అడ్డుకునే క్రమంలో విజయమ్మ గారిని అవమానించినటువంటి తీరుని ఎవడం కూడా మర్చిపోలేం. రాజకీయ ప్రత్యర్థి పార్టీ అయినప్పటికీ కూడా ఈ రోజున తల్లిగా భావించి, పెద్దలు గౌరవించి మా లోకేష్ గారు పెట్టిన ట్వీట్కి నిజంగా అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నారు. ఇది మంచి పరిణామం. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్కి పెడితే అది కూడా దాన్ని మంచిగా తీసుకోవాల్సిన, జనరల్ గా వాళ్ళ ఉద్దేశాలు వేరే విధంగానే ఉంటాయి. అయినప్పటికీ కూడా, ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళకి ఎవరికి పెట్టడానికి మనకి తీరికున్నది కానీ, వెళ్ళి కలవడానికి తీరికున్నది కానీ, పవన్ కళ్యాణ్ గారికి పెట్టారంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి బలం, ఆయనకున్నటువంటి పరిస్థితి బట్టి పెట్టినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా దీంట్లో వేరే విధమైనటువంటి పదార్థాలు తీయటం కూడా భావ్యంగా ఉండదు. కాబట్టి పెట్టినందుకు ఇటువంటి మంచి వాతావరణం ఉండాలని కోరుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ ఎప్పుడు కూడా విద్వేషాలు లేదా రక్తపాతము ఉండాలని కోరుకునేటువంటి పార్టీ కాదు. గంగమ్మ జాతరలో పొట్టేలు బలిచ్చినట్టు బలిబాలి అనేటువంటి ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ. కాబట్టి మేము ఖచ్చితంగా మంచి వాతావరణం జరిగితే అందరం కూడా మంచిగా ఉండాలా, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలా. లోకేష్ గారు ఇంకొక మాట కూడా చెప్పారు, స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పారు, మీకేమైనా ఆలోచనలు ఉంటే, లేదు ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైనా తీసుకొద్దాం, అందరం కలిసి పనిచేద్దాం, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అనేటువంటిది. అటువంటి విధానం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందరం కూడా మంచి ఇప్పుడు మీరు తమిళనాడు చూడండి, ఒక ముఖ్యమంత్రి వచ్చి వెళ్ళిన తర్వాత ఆ అభివృద్ధిని కొనసాగిస్తూ వెళ్ళారు తప్ప ఏ అభివృద్ధిని అడ్డుపడలా. అటువంటి కార్యక్రమాలు జరగాల, అందరూ కూడా బాగుండాలనేటువంటి ఆలోచనతో ఉన్న ఈ మంచి రోజు, చంద్రబాబు నాయుడు గారు జన్మదినటువంటి ఈ సుదినం, ఏప్రిల్ మాసంలో అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులు జన్మించినటువంటి పరిస్థితి. అంబేద్కర్ గారు, జగజ్జీవన్ రామ్ గారు, పూలే గారు, అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఈ మాసంలోనే జన్మించడం జరిగింది. ఇటువంటి రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా జన్మించడం నిజంగా యాదృచ్ఛికం కాదనేటువంటి విషయాన్ని చెప్తారు. జ్వాలపూడి శ్రీకాంత్ గారు నమస్తే.